పాప భయపడుతుంది పాము అది వచ్చేసా మమ్మీ పాము వచ్చింది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు జరుగు ఇక పాము పాము వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి దేవుడా ఇది ఎన్ని పాములు వచ్చినా నువ్వు ఇట్లా అక్కడ ఏం చేయాలి దేవుడా ఇది ఎన్ని పాములు నువ్వు ఇట్లా ఆ డోర్ వేయలేదని రామ్మ పాము నా సోప కింద ఉండొచ్చు కూర్చోమని చెప్పిన పాముని అయ్యి తీయమంటే పైకి వస్తుంది అది డాడీ అది వద్దుంటే నీకు మెంటల్ ఏమైనా అది అసలు కత్తి నువ్వు డాడీ అది వద్దుంటే నీకు మెంటల్ ఏమైనా అది అసలు కత్తి చెప్తే అర్థం కావట్లే నీకు చెప్తే అర్థం కావట్లే నీకు చెప్తే అర్థం కావట్లే నీకు అట్లేం చేసిన పట్టుకోమంటే నువ్వు అట్లేం చేసిన వద్దు రామా 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 పైకి రావాలంట అమ్మా పైకి వస్తే అప్పుడు తెలుస్తుంది నువ్వు పట్టుకుంటే పాములు కట్టుకో పైకి వస్తుంది నువ్వు పట్టుకుంటే పాములు కట్టుకో పైకి వస్తుంది ఇంటికి వచ్చి చచ్చిపోతుందా ఇంటికి వచ్చి చచ్చిపోతుందా హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ ఒక మంచి ఫ్రాంక్ తోటి అయితే ముందుకైతే వచ్చాను అనమాట. సో చాలా రోజుల వరకు అయితే వీడియోస్ తీయకైతే చాలా అయితే లాంగ్ అయిపోయింది. సో విత్ ఇన్ 2 months అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే వచ్చాము. సో చేతిలో ఉందని అనుకుంటారా? సో స్నేక్ అనమాట, పాము. సో పాముతో అయితే ఫ్రాంక్ చేయడానికి అని చెప్పేసి అయితే ఇంకా మేము ముందుకైతే వచ్చాను. మంచి కంటెంట్ అనమాట. చాలా అంటే చాలా భయపెట్టిస్తాను. చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ కూడా ఇంకా చేయలే కదా, అసలు డౌట్ రాదనమాట. మేము ఎందుకు రెడీ అయ్యామని చెప్పేసి డౌట్ అయితే కూడా రాదు. ఎందుకంటే మేము 2 days నుంచి అయితే ఇన్స్టాగ్రామ్ అయితే చేసినాం అంటమాట. అందుకని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ చేసిందేమో అనుకుంటాడు. సో నిజంగా పాము వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటాడు అనమాట. సో ఇంటి పక్కల అయితే కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉందనమాట. అది కూడా ఇంకా రికార్డ్ చేస్తాను ఇప్పుడు. సో ఇవి మాట్లాడిన తర్వాత అది కూడా చూపిస్తాను. నిజంగా పాము వచ్చిందని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కొంచెం గడ్డి అవి అయితే చాలా డస్ట్ అయితే ఉంది అక్కడిక్కడ. సో మేమైతే రూమ్ షిఫ్ట్ అయిపోయిన నుంచి అయితే నేను ఇంకా ఫ్రాంక్ వీడియోస్ అయితే చేయలే కదా, అందుకని చెప్పేసి అసలు ఫ్రాంక్ అయితే చేయడం అనమాట. ఒకరోజు కూడా ఇంకా వీలు ఉన్నప్పుడు అయితే హోమ్ టూర్ వీడియో అయితే కూడా చేస్తాను. సో మొత్తానికైతే పాప నేనైతే ఇంకా ఫ్రాంక్ చేయడానికైతే రెడీ ఉన్నా. చాలా అనుకుంటున్నాను అనమాట ఫ్రాంక్ ఎలా చేయాలి. పాము ఉంటుంది కదా, సో జస్ట్ ఈ పాము తోకనే కనిపించినట్టయితే పెడతాను అనమాట. తలకాయ అయితే సోపకి అది నేను కూడా ఇలా చూసి భయపెట్టించడం అలాంటి ఫ్రాంక్ అయితే చేయను. సోప కింద పెట్టేస్తాను అనమాట. సో ఇది తోక అయితే కనిపించినట్టయితే చేస్తాను. తలకాయ ఏమో ఇంకా లోపల పెట్టేస్తాను. చాలా భయపడతాను అనమాట. ఇది ఎట్లా వచ్చింది ఏంది ఎలా అని చెప్పేసి నిజంగా భయపడతాడు. సో నేను ఇప్పుడైతే ఇంకా మేమైతే ఇంకా రీల్స్ ఇస్తాం అనమాట. సో మా ఆయన అయితే చాలా నిద్రపోయే టైంలో ఇంకా నేను తనకి లేపుతాను అన్నమాట. సో ఇప్పుడు ఆయన రాగానే రియాక్షన్ చేయడానికి కుదరదు కదా, అందుకని చెప్పేసి తను పడుకున్నప్పుడు ఇంకా రెస్ట్ తీసుకున్నప్పుడు ఎట్లనో అప్పుడు ఇంకా నేనైతే మొత్తానికైతే ఇంకా మేమైతే రెడీ అయితే ఉన్నాము. సో నేను పాప అయితే కెమెరా ఏడ పెడతాము ఆడనే ఇంకా కెమెరాలను అయితే చూస్తూ ఉంటుంది అనమాట. సో ఇవి ఆల్మోస్ట్గా అయితే ఫ్రాంక్ ఇది ఇంకా తోక పెట్టంగానే ఇంకా పాము నాకి వచ్చినట్టు పాము పుస్తకం చాలా వరక్షణ ఇస్తే భయపడతాడు. అలా వేయాలని చెప్పేసి అనుకున్నా, కానీ ఇంకా చూద్దాం ఎలా అవుతుందో, వీడియో ఎలా అవుతుందో. నేనైతే ఇంకా మనకి పెట్టుకోవడానికి చాలా సెల్ఫీలు ఉన్నాయన్నమాట. ఇవి మొత్తం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఫ్రిడ్జ్ పైన కానీ, లేకుంటే అక్కడ ఈ సైడ్ల నుంచి కానీ, లేకుంటే
ఇక్కడ సెల్ఫ్లో నుంచి కానీ బయట నుంచి కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇటు బెడ్రూమ్ల నుంచి కానీ కర్టన్స్ నుంచి కానీ ఎక్కడైనా పెట్టుకున్నా సో మనకైతే చాలా అంటే చాలా సేఫ్టీ అనమాట. సో ఆల్మోస్ట్ అయితే ఇంకా ఫ్రాంక్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. కంటిన్యూగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనమాట. సో మన ఛానల్ నుంచి ఎంటర్టైన్మెంట్ వీడియో అనమాట. సో చాలా అంటే భయపెట్టిస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేసి లాస్ట్ వరకు అయితే కామెంట్ అయితే చేయండి గైస్. విత్ ఇన్ సెకండ్ చూద్దాం. డాడీ డాడీ మమ్మీ దాదా దాదా మమ్మీ మమ్మీ నేను దాదా పామ్ దా ఫాస్ట్ 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 నేను చెప్తాను. అమ్మ దాదా పామ్ దాదా పాము ఒక పాము భయపడుతుంది. పాము వచ్చిందంటే నువ్వు నన్ను బెదిరిస్తాయండి. పాము వచ్చిందంటే నాకు చెప్తున్నావు. నువ్వు తెచ్చి నువ్వు పోక నువ్వు అట్లా అలసి పని కిందకు నువ్వు పైకి ఎక్కువ నువ్వు పైకి వస్తాను మమ్మీ పాము పైకి ఎక్కువ అట్లా వచ్చేస్తుంది. నువ్వు లొల్లి మా పాము వచ్చింది. పాప భయపడుతుంది. పాము పోస్తుంది. పామే నా ఫ్రెండ్. అది ఎట్లా వచ్చిందంటే నాకేం తెలుసు. చెప్తూనే ఉన్నా అప్పటి నుంచి రోజు ఎప్పుడే డోర్ వేసుకుని ఉండవా నేను డోర్ వేసే ఉన్నా. అసలు అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. అరవకు ఆగు అంటున్నా. పామ నువ్వు పైకి ఎక్కువ అది వచ్చేస్తుంది అట్లా. మమ్మీ ఆగు మమ్మీ అది వచ్చేస్తా జరు మమ్మీ నువ్వు జరుగు. నువ్వు వస్తా చూడు జరుగు. అమ్మ నువ్వు ఆగు అరవకు. అది అరే ఆగమే. పాము వచ్చిందంటే పడుకుందేమో. అది రావడం ఏంది ఇంట్లో రావడం జరుగు. ఇక పాము అమ్మా పాము వచ్చింది. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పాప భయపడుతుంది. అరవకు. ఉండండి అట్లే ఉండు ఆడ కూర్చో. ఎట్లా వచ్చిందో నాకు ఏం తెలుసు. అసలు పట్టించుకో నువ్వు. నాకు చెప్తున్నావు నాకు బెదిరిస్తావు. అక్కడ పాము ఉందంటే నేను అరుస్తున్నాను. నేను ఎందుకు అరుస్తాడు ఉన్నందుకు ఇచ్చి మాట్లాడుతున్నావు కదా. టెన్షన్ కాదు అది ఉంటే మరి అదే పైకి వచ్చేసరి నువ్వు జరగంటే నువ్వేం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి దేవుడా. ఇది ఎన్ని పాములు వచ్చినా నువ్వు ఇట్లా నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావు. మళ్ళీ నువ్వు అక్కడ వెళ్ళకు. నువ్వు అది ఎక్కడి నుంచి తెచ్చినా చెప్పు నువ్వు. అది నీ పాపకు అరే పాముని గుర్తు పాపం దొరుకుతుంది అంటే నేను పాము ఏం కొట్టను. నువ్వు అది పడుకుందంటే ఆమెకి అది దానికి నిద్ర వస్తుంది. అరవకు అంటున్నా కదా నేను. అరవకు 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 అరవకు. ఆగు నేను చూస్తాను. అది కదులుతలేదు అప్పటి నుంచి. పాము ఎట్లా వచ్చింది అది నాకేం తెలుసు. పాము ఎట్లా వచ్చిందంటే డోర్ వేసుకొని ఉన్నవే అంట. అప్పటి నుంచి ఎప్పుడు చెప్పిన ఆ డోర్ వేయలేదని రా అమ్మ పాము నా సోప కింద ఉండొచ్చు కూర్చోమని చెప్పిన పాముని. పాపం జర జాగ్రత్త చూసుకో నువ్వు. నా కట్లీక్ అంటే నువ్వు కట్లీక్ అక్కడి నుంచి జరుగు. కట్లీక్ నువ్వు వద్దు.
పైకి వస్తుంది. ఆగమన్నది. అరే అది పైకి వస్తే అంటే ఆగమన్నది. అయ్యో తీయకమంటే పైకి వస్తుంది అది. అది దానికి ఏదో ఒకటి చెయ్యి. అది కదిలిచ్చినా పైకి వస్తే, ఒకవేళ నువ్వు సోపాలు కదిలిస్తే. నీకు అర్థం కావట్లేదు అస్సలు. వద్దంటే చెప్తే అర్థం చేసుకుంటలేవు నువ్వు. అది పైకి వచ్చేస్తే డాడీ అది వద్దు అంటే నీకు మెంటల్ ఏమైనా? అది అసలు టచ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? పట్టుకోకుండా పోయి దాన్ని పట్టుకుంటున్నావు. నువ్వు ఆగు. ఒకవేళ పైకి వస్తే, అయ్యో పాము వచ్చినప్పుడు భయపడకుండా అట్లా ఆగుతారు ఎవరైనా? పాము రావడం ఏంది ఇంట్లో? అది ఎట్లా వచ్చిందో నాకేం తెలుసు? అది నీకే తెలియాలి. నువ్వే తెచ్చినవేమో. ఎట్లా వచ్చి పాము? ఆమెకేం తెలుసు? ఆమెనే భయపడ. అది ఫస్ట్ అది చెయ్యి ఏదో ఒకటి అంటే పాపతోటి పెట్టుకుంటున్నావు. చెప్తే అర్థం కావట్లేదు నీకు? పాముని ఎట్లా పట్టుకుంటావు నువ్వు? నీకు భయం కానీ ఇట్లా నువ్వు చూడు మరి పాముని చెయ్యి. పాముని మనం కొట్టొద్దు, టచ్ చేయొద్దు. ఒకవేళ పైకి వస్తే మరి తీసుకుపోయి బయట పోయి బొజ్జు అనుకుంటా బయట పోయి. ఆల్రెడీ అది బజ్జు ఉంది, బజ్జుకుంది ఆమెక. అప్పటి నుంచి ఒక దిమాగలిందా పడుకుంది ఆ పాముని. నువ్వే డిస్టర్బ్ చేస్తున్నావు. పాప ఇంత సైలెంట్ గా ఉంది చూడు. ఆ పామ అంటే భయం కాబట్టి ఉన్నది ఆమె. నీకు లేదా? నాకుంది, అందుకే ఇక్కడ వచ్చి కూర్చున్నా. చెప్తున్నా పాము అంటే నీకు అర్థమైతే లేను. నవ్వుతున్నది కదులు తెలియదు అప్పటి నుంచి. నువ్వు పామే అట్లేం చేసిన పట్టుకోమంటే నువ్వు ఆగవే. నన్ను ఎందుకు భయపెడుతున్నావు? పాము వచ్చి భయపడకుండా ఉంటారా? వామ్మో వామ్మో నువ్వు ఆడ పాము పెట్టుకుని నన్ను అని అనకు సరేనా? అది పైకి వస్తా. జరుగు ఇట్రా. నువ్వు రూమ్ లో పోయి అది నువ్వే చూసినావేమో. అది ఆల్రెడీ దాక్కున్నా. నన్ను కొట్టడానికి వస్తున్నావు పాముని చూడమంటే. అది పైకి రావాలంట. అమ్మా పైకి వస్తే అప్పుడు తెలుస్తుంది నీకు. ఓమ్మో అది పట్టుకోకంటే నీకు చెప్తే అర్థం కావట్లేదు అసలు. పడుకుంది అది. మమ్మీ కాదు, వాళ్ళ తల్లి కాదు, అది పాప. చిన్న పాప ఉంది. అది చిన్న పాపేనది. నువ్వు పట్టుకో డాడీ. పాముని పట్టుకో పైకి వస్తుంది. ఎవరైనా ఇంటికి వచ్చి చచ్చిపోతుందా? అది ఇంట్లో వచ్చి ఎట్లా చేస్తుంది? అమ్మో డాడీ. పాము వచ్చింది. అట్లా పట్టుకో పైకి. అది బతికే ఉంది. అందుకే ఇంట్లోకి వచ్చింది. అది బతుకున్నందుకే ఇంట్లోకి వచ్చింది. అమ్మ మా జోలికి రాకు నువ్వు. అమ్మో అక్కడ పెట్టు. నో 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 నో. అది నీకు తెలియాలి, మాకు తెలియదు. అది పామే అని. బయటికి పడేసి బయటికి పడేసే డాడీ. బయటికి పామే. ఇక బయట నుంచి వచ్చింది. అది ఇట్లా వచ్చేసింది. నడుచుకుంటూ వచ్చింది. ఇట్లా నడుచుకుంటూ వచ్చింది. ఇది పాము. ఇది పాము. అది ఇది పాము. అవును.
ఎంత పెద్ద నీకు పాము అంటే భయం అన్నావు కదా, ఎందుకు పట్టుకుంటున్నావు? నో 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 నో, ఇది పాము. పాము నాకు భయపెట్టింది. అవును, నీకు భయపెట్టించింది. అది నిజం పాము. నేను భయపడాలి. నిజం పాము అది. నేను ఎట్లా భయపడాలి? అది నిజం అనుకున్నా కదా నేను పామని. నిజం పామే, మరి అది నువ్వు అలా పట్టుకుంటున్నావు, నువ్వు నీ ఇష్టం. అది అది పామే పామే పామే, నాకు తెలుసు పామే, అది నాకు తెలుసు. అది పామని నాకు తెలుసు. అది పాము కాదు, పాడు కాదు. పాము ఎందుకైతే ఇది పామే అది. అయ్యో పాము కాదు అది, చూద్దాం. చూడు, దూరం దూరం. ఇట్లా పట్టుకుంటానా? ఏమో అమ్మో, పామే చచ్చిపోయింది అది, అందుకే పట్టుకున్నా. పడేసిరా బయట, బయట పడేసి. ఏంటి పాము కూడా భయపడు, అంత భయపడుతున్నాయి దాంతో. అది నిజం పాము లెక్కనే ఉంటది. మరి పాము కాదు ఇది, లబ్బర్ పాము పెట్టుకొని ఏం భయపెట్టించిరే నిజంగా మీరు. నిజంగా డాడీ ఎట్లుంది, ఎట్లుంది? పాము నిజంగా వచ్చేసింది, నిజంగా పాము వచ్చింది, నిజం పాము. మరి అది అది ఎట్లా వచ్చింది అసలు? పాము నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. ఎట్లా వచ్చింది? అవును, ఎట్లా వచ్చింది? నాకేం తెలుసు ఎట్లా వచ్చింది. ఎట్లా వచ్చింది పాము? కొంబు వచ్చింది. ఎట్లా నడుచుకుంటూ వచ్చిందా? డోర్ వేయకపోతే రేపటి నుంచి కూడా పాము లోపలనే ఉంటది. డోర్ లోకి వచ్చింది. వచ్చింది. సో ఇది వచ్చేసి ఫ్రాంక్. ఇది చాలా రోజులు అయ్యా కదా తీయక, అందుకని చెప్పేసి అలా అయితే చేశాను కొద్దిసేపు. ఇంకా అని అనుకున్నా, ఆ పాము వచ్చింది కదా, ఆ పాము ఏమో డిజైన్కి వచ్చి నాకు వచ్చింది. నాగపాము నాగపాము ఇట్లా నేను కూడా పడిపోదాం అనుకున్నా. కానీ ఇంకా అది ఇది ఎందుకులే ఓవర్ యాక్షన్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలా చెయ్యలే, అంతే. ఇంక ఇట్లా చదివాం అనుకున్నా, అది రాగానే నాకు ఎక్కి ఇట్లా చేసి ఇట్లా చేద్దాం అనుకున్నా నిజంగా. కానీ ఎందుకులే అని ఒక్క నిమిషం. డాడీ నాగమో నాగులమ్మో అట్లా లేదు అంటు నాగులమ్మో ఇంకమ్మా పాము జరిగి పాము చూపిస్తా ఇట్రా. ఇట్లా చేద్దాం అనుకున్నా, నిజంగా ఇట్లా చేద్దాం. పాము. సో గైస్ నేను ఇలా నేనా బుక్ చేసుకున్నా. సో నేను నిజంగా నేను ఏమనుకున్నాను అంటే ఇట్లా చేసి చాలా అయితే భయపడి నన్ను లేపుతాడా పామును లేపుతాడా అని చెప్పేసి అనుకున్నా. సో ఎందుకులే అని చెప్పేసి ఇలా అనమాట. సో 2 కెమెరాలు ఉన్నాయి. 2 పెట్టినావా? 2 పెట్టినా. మన ఇంట్లో 4-5 ఫోన్లు ఉన్నాయి అందుకని చెప్పేసి ఇలా పెట్టినా. ఒకటి క్యామ్, ఒకటి ఫోను. జస్ట్ అను
నాకు పుస్సు నువ్వు యాక్ట్ చేస్తున్నావు దా మా జస్సు గారు యాక్ట్ చేస్తుంది ఓ జస్సు అమ్ము అట్లుంది. సో గాయస్ ఇలా చేద్దాం. సో ఇలా చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. నేను కూడా ఇలా పాము వచ్చినట్టు, కానీ ఎందుకులే అని చెప్పేసి ఇక్కడికే భయపెట్టి ఒకవేళ నేను పడిపోయినాను అనుకో పాపం ఆయన ఇద్దరైతే గాబర్ గిబర్ అయిపోతారు కదా, అందుకని చెప్పేసి ఇలా అనమాట. సో నాకైతే చాలా నాకు ఫస్ట్ క్యామా వీడియో బాత్రూంలో నిజమేనా. సో ఇలా అయితే ఉంది గ్యాస్. నెక్స్ట్ మంచి వీడియోతో అయితే ముందుకు వస్తూ ఉంటాను. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే అస్సలు ఆగనమాట. నిజంగా పాము వచ్చినట్టయితే నేను చేశాను కదా, రియల్ ఫీలింగ్ ఉన్నట్టయితే అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను ఒక్కమే ఉంటాను కదా, అప్పుడు నేను భయపడినా అనుకో ఎట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి అలా చేయలేదు. సో నెక్స్ట్ టైం అయితే మంచి మంచివి అయితే క్రియేట్ చేస్తూ ముందుకైతే వస్తూ ఉంటాను. సో ఇలా అయితే చేస్తా. ఒక్క నిమిషం. నేను చెయ్యనే రాదు ఇంకా నాకు చెయ్యని ఆడ మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు. అప్పుడు నీకు నిన్న ఇట్లనే చేసినానా? నాకు ఫ్రాంక్ చేసి పాప యాక్టింగ్ చేస్తారంట. నాగులమ్ము చేసి అట్లా కాదు ఇట్లా ప్రాంక్ చేసినవేమో కానీ నేను మా పాప రియాక్షన్ ఇవ్వడమే ఎట్లుందనమాట. నేను నిజంగా చాలా అంటే చాలా ఎక్సైట్గా ఉండే అనమాట. ఇలా పాము నాకే వచ్చినట్టు యాక్ట్ చేస్తుంటే ఒకవేళ నాది అంటే నేను ఏం చెప్తున్నాను అంతే గ్యాప్ వచ్చేసింది చాలా. సో నేను ఏమనుకున్నాను అంటే ఇప్పుడు నాకు వచ్చినట్టు నేను యాక్ట్ చేస్తే సూపర్ క్రేజీ ఉంటుంది అనుకున్నా చాలా. కానీ ఏమైపోయిందంటే ఒకవేళ నన్ను ఇలా నేను ఒక దిక్కు పాము ఒక దిక్కు నేను ఇద్దరికి చాలా ఇది అయిపోతాడు, మా ఆయన ఇరికిపోయినట్టు అయితే అయిపోతాడని చెప్పేసి వద్దు, అందుకని చెప్పేసి నేనైతే ఇంకా ఇలా అయితే చేశాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సో చాలా రోజుల తర్వాత అయితే మేము ముగ్గురం అయితే కలిసామన్నమాట. నువ్వు జరుగు ఇంకా పాము. బాయ్ బాయ్. నీ అంత రియాక్షన్ నాకు రాదు, ఇంత పెరిగిపోతే. అక్కడ కాదు ఇంకో సైడ్ కూడా కెమెరా ఉంది, నీకు తెలుస్తలేదు అది ఏడలేదు. సరే ఒకటే ఉంది ఒకటే ఉంది డాడీ. నువ్వు అట్లా నువ్వు ఇంట్లో దొంగ